హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి అరిసెలండి. అందరికీ ఎంతో ఇష్టమైన అరిసెలు. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా ఈ అరిసెలు తయారు చేసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అరిసెలు చేయడం పెద్ద కష్టమైన పనేమి కాదండి. మనం కొలతల ప్రకారం చేస్తే అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి మనము. మీకు ఈజీగా అర్థం కావడం కోసమని నేను కొలతల ప్రకారం చూపిస్తున్నానండి. మీకు ఇంట్లో ఏదైనా బౌల్ కానీ ఏదైనా కప్పు కానీ ఉంటే దాంతో తీసేసుకోండి. నేనైతే 5 గ్లాసుల వరకు బియ్యం తీసేసుకున్నానండి. ఒక గ్లాస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే బెల్లానికి ఒక కప్పు ఎక్కువ పడవచ్చు, ఒక కప్పు తక్కువ పడవచ్చు అండి. అందుకని కొంచెం పిండి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అరిసెలకు ఎప్పుడు కానీ రేషన్ షాప్లో బియ్యం అయితే మెత్తగా వస్తాయండి. ఇలా బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసేయండి. చూడండి, నేను 2-3 సార్లు వాష్ చేశాను. ఇలా వాష్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పోసేసుకొని నానబెట్టేసుకోండి. రాత్రంతా కూడా నానబెట్టేసుకోండి. లేదు అంటే ఒక రోజు మొత్తం కూడా నానబెట్టేసుకోవచ్చండి. నేనైతే 15 గంటల సేపు నానబెట్టేసుకున్నానండి. మధ్య మధ్యలో వాటర్ మారుస్తూ ఉండండి, మనకు బియ్యం అనేది పులవకుండా ఉంటాయి. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి ఒక జాలి లాంటి దాంట్లోకి బియ్యం అంతా పోసేయండి. ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉన్నా కూడా పోతాయి. ఇలా పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. వాటర్ అంతా కిందికి అబ్జర్వ్ అయిపోతాయి. ఇలా వేస్తే మనకు పిండి అనేది అతుక్కుంటుందండి. పిండి అనేది సరిగ్గా పట్టదు. అందుకని కొంచెం ఆరబెట్టండి. ఒక 15 నిమిషాల పాటు ఇలా క్లాత్ తీసేసుకొని మనకు ఇలా ఆరబెడితే చేతికి తడి అంటుకోకుండా ఉంటుందండి. అప్పుడు మిల్లుకి ఇచ్చినా బాగానే పడతారు. మనం మిక్సీలో వేసుకున్నా కూడా మెత్తగా పడుతుందండి. మనం తడి బియ్యమే తీసుకపోతే వాళ్ళు మిల్లు పాడవుతుందని పట్టారండి మనకు. అందుకని ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత తీసుకెళ్తే పడతారు వాళ్ళు. నేనైతే మిల్లుకి ఇచ్చానండి. 1 కేజీ వరకు ఉంటుంది నాకు. ఈ విధంగా మిల్లు నుండి పట్టించుకొచ్చినాక ఎక్కువగా ఆలస్యం చేయకుండా జల్లించుకోండి. మనకు అరిసెల పిండికి ఎప్పుడు కానీ కంపల్సరీగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత రవ్వ రవ్వలాగా వస్తుంది. దీన్ని పడేయడమే అండి. మనం ఒక గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్ అనేది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం చేతితోనే అదిమే పక్కన పెట్టేసేయండి, ఒక క్లాత్ కప్పి. ఎందుకు అంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ఈలోపు మనం బెల్లం కట్ చేద్దాము. బెల్లం తీసుకొని చిన్న చిన్నగా తరిగేసుకోండి. ఇలా తరిగిన బెల్లాన్ని ఇప్పుడు మనం ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్కు 3/4 గ్లాస్ వరకు అండి, 3 గ్లాసుల వరకు బెల్లం తీసేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు పోసేయండి. బెల్లాన్ని కొంచెం వేడి చేసుకుంటే మనకు బెల్లం అనేది కరిగిపోతుందండి. ఇలా కరిగించి మనం వడబోయడం వల్ల ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందండి. ఒక 2 నిమిషాల్లో కరిగబెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కరిగిన బెల్లాన్ని మనం ఇప్పుడు టీ కంటైనర్ ఉంటుంది కదండి, దాంట్లోకి తీసేసుకొని వడబోసేసుకోండి. మనకి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. ఇలా వడగట్టుకున్న దాన్ని గ్యాస్ మీద ఆన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకటి వెడల్పు లాంటి గరిటె తీసేసుకొని కలుపుకుంటూ ఉండండి. బెల్లం ఇలా కరిగి కొంచెం పొంగు వచ్చినప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకోండి. లేదంటే 4 ఇలాచీలు తీసుకొని దంచి వేసుకున్నా పర్లేదండి, పౌడర్ రూపంలో వేసుకోకున్నా కూడా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేయొచ్చండి. గ్యాస్ అనేది మీడియం సిమ్లో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని ఇలా పాకం వచ్చిందా రాలేదా అని చూసుకోవాలండి. మనకిప్పుడు పాకం చూడండి వచ్చేసిందండి. నీళ్ళలో వేసిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వచ్చేస్తే మనకు పాకం అనేది ఈజీగా వచ్చేసినట్టండి. ఇప్పుడు ఒక 30 సెకండ్ల పాటు ఉంచేసి గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పిండి వేసుకుంటూ కలిపేసుకోండి. ఈ పనంతా ఫాస్ట్గా చేయాలి కాబట్టి ఇంకొకరి హెల్ప్ ఉంటే చాలా మంచిదండి. కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిపేసుకోండి, ఉండలు లేకుండా కూడా. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నానండి నేను. నాకు తీసిన గ్లాస్ కాక ఇంకొక గ్లాస్ బియ్యం పిండి మిగిలిందండి. ఇలా కలిపిన పిండిని ఆరిపోకుండా ఉండడానికి పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసేయండి. ఇలా చేయడం వలన మనకు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. దీని మీద మూత పెట్టేసుకోండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని బటర్ పేపర్ కానీ లేదంటే ఏదన్నా ఆయిల్ పేపర్ కానీ కూరగాయల పేపర్ అయినా పర్లేదండి, దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి రౌండ్గా ఒత్తేసుకోండి. అలా చేతితోనే అలా అదుముకుంటే సరిపోతుందండి. చూడండి, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. కానీ కొంచెం థిక్నెస్గా కాకుండా కొంచెం పలచగా కాకుండా అలా ఒత్తేసుకోండి సరిపోతుంది. మనకు అరిసెలు అనేది బాగా వస్తాయి అలా అయితే. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసినప్పుడు గ్యాస్ అనేది సిమ్లో
మీడియంలో పెట్టుకుంటూ ఉండాలండి. అప్పుడు మనకు అరిసెలు అనేది పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా వచ్చిన వాటిని ఇంకో గరిటెతో ఈజీగా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఆయిల్ అనేది అంతా పోతుందండి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటూ ఉండండి. చూడండి మీకు మరొకటి చేసి చూపిస్తున్నానండి నేను. మనం కొంచెం మిస్టేక్ చేసినా కూడా ఆయిల్లో మొత్తం కలిసిపోతాయండి. ఈ విధంగానే అన్నీ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి అరిసెలు అనేది ఎలా వచ్చాయో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు అనేది తయారైపోయినాయి. మీకు చేత్తో ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే. చూడండి చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చినాయో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.